దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే చిత్తూరులో గణపతి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయని చిత్తూరు నుంచి మా ప్రతినిధి గోపీనాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి, చిత్తూరులో గణనాథుడికి పూజలు ఎలా జరుగుతున్నాయి, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శశిరేఖ, మొత్తం మీద చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ప్రాంతంలో కూడా గణనాథుని విగ్రహాలు ఇప్పటికే కూడా వెలిసి ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించుకుంటున్నారు. అయితే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. మొత్తం 21 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా చిత్తూరు జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్ కావచ్చు, లేదంటే అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాడలా వీధిలో ఎక్కడ చూసినా కూడా గణనాథుని విగ్రహాలే వెలుస్తున్నాయనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగు వారికి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకందరికీ కూడా విఘ్నేశ్వర స్వామి పండుగ అంటే ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అందువల్ల అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఎంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఏపీలో కూడా మనం చూస్తున్నాం. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా గణనాథుని విగ్రహాలు ప్రతి ప్రాంతంలో కూడా వెలుస్తూ కూడా అక్కడ కైంకర్యాలు కావచ్చు, స్వామివారి విగ్రహాల ఏర్పాటు విషయాల్లో కావచ్చు చాలా జాగ్రత్తలు తీసుకుని అంటే భక్తులందరూ కూడా పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రతిరోజు కూడా కాణిపాకం అంటే చిత్తూరు జిల్లాలో ప్రధానంగా అంటే స్వయంభూగా కాణిపాకం విఘ్నేశ్వర స్వామి వెలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఎక్కువగా భక్తులు స్వయంభూగా ఇక్కడికి వచ్చి వెలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇవాళ నుంచి కూడా 21 రోజుల పాటు కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ప్రతిరోజు కూడా ఒక్కొక్క వాహనం పైన గణనాథుడు భక్తులకి దర్శనం ఇస్తారు. అయితే దీనికి సంబంధించి తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తి చేసుకున్న అనంతరం భక్తులకు అందరికీ కూడా దర్శనం కల్పించడం జరిగింది. దాని తర్వాత విఐపీలకు ప్రాధాన్యత కల్పించారు. దాని తర్వాత వాహన సేవలు అనేది ప్రారంభం అవడం జరిగింది. అయితే జిల్లాలో మనం చూస్తున్నట్టయితే చాలా ఆలయాల్లో గణనాథుని ఆలయాల్లో ఈ విగ్రహాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక కైంకర్యాలు పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుందని మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ తుమ్మలగుంటలో అంటే ప్రతి సంవత్సరం కూడా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తుమ్మలగుంటలో అత్యంత వైభవంగా ఈ వేడుకల్ని నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా మనం చూస్తున్నట్లయితే కానీ ఈ సంవత్సరానికి సంబంధించి తమలపాకులు విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇందులో అంటే ప్రతిసారి కూడా ఒక్కొక్క అలంకరణలో ఒక్కొక్క రూపంలో ఇక్కడ విగ్రహాలు ఆయన ఏర్పాటు చేయడం, దాని తర్వాత కొన్ని రోజుల పాటు కూడా పూజలు నిర్వహించడం ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలే కాకుండా భక్తులతో పాటు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అయితే మనం కొంతమంది ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎట్లా స్వామివారికి సంబంధించి ఏంటి ఇవాళ? ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇక్కడ మన యొక్క తిరుపతి జిల్లాలో తుమ్మలగుంట అనే గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారిని ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా వివిధ గణపతులని ప్రతిష్టాపన అనేది జరిపిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ యొక్క సంవత్సరంలో తమలపాకు గణపతి అని ఒక నామధేయంతో ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారిని ప్రతిష్టాపన చేశారనమాట. ఈ యొక్క విగ్రహాన్ని ఎక్కడో చేసి ఇక్కడ తీసుకురావడం కాదు, శుద్ధిగా ఉండి శుచితో ఉండి ఇక్కడే ఉండి ఒక వారం పాటు ముందు నుంచే తయారు చేసినటువంటి ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారి ప్రతిమ అన్నమాట ఇది. అంటే మనకు ఎక్కడో చేసి అశుభ్రంగా లేకపోతే అలా కాకుండా మన దగ్గరే ఉండి శుచిశుభ్రతతో ఉండి ఆ యొక్క వారం పాటు కష్టపడి శ్రమించి చేసినటువంటి విఘ్నేశ్వర స్వామి వారు చాలా మహిమాన్వితం. అలాగే ప్రతి సంవత్సరం చేస్తాం కాబట్టి ఈ యొక్క 17వ సంవత్సరం ఇది. ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారు అనేటువంటి ఆయన ఎలాగైతే ఉంటారో అలానే చక్కగా రూపుదిద్దారన్నమాట. మామూలుగా మన యొక్క విగ్రహాలకు కొంతమంది యజ్ఞోపవీతం అనేది మనం ఇక్కడ వేస్తూ ఉన్నాం అన్నమాట. అంటే సాక్షాత్తు విఘ్నేశ్వర స్వామి వారే వచ్చి కూర్చున్నట్టు అన్నమాట. ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి పంచకట్టించడం కానీ లేకపోతే యజ్ఞోపేతం వేయడం కానీ సాక్షాత్తు మనం మనసా వాచా కర్మన ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారిని స్మరించి ధ్యానించి పూజించినటువంటి విఘ్నేశ్వర స్వామి వారికి ఈ యొక్క సకల అంటే విఘ్నేశ్వర స్వామికి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే ఇవాళ వినాయక చవితి, ఆదిదేవుడు, మనకి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కైంకర్యాల విషయాల్లో ప్రధానంగా ఎటువంటి? అంటే మనము ఇక్కడ 7:30కి అలాగా పూజ మొదలెట్టుకున్నామండి. అప్పుడు మా ఆ యొక్క గణపతి పూజ, దాని తర్వాత ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారి పూజ,
కలశారాధన ఇలాగ జరిగింది. ఇంతవరకు ఒక గంట పాటు మనకి సహస్రనామావళి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సహస్రనామావళి అనేది కూడా ఒక కార్యక్రమం అనేది జరిగింది. దాని తర్వాత కథాశ్రవణం, దాని తర్వాత విఘ్నేశ్వర స్వామి వారికి షోడశోపచార పూజ ఇలా ఉదయము సాయంత్రము జరుగుతూ ఉంటాయండి. అలాగైతే మన యొక్క విఘ్నేశ్వర స్వామి వారికి ఈ యొక్క కలశంలో ఆవాహన చేసి అలాగే విగ్రహంలో కూడా ఆవాహన చేసుకొని విశేషంగా తమలపాకు గణపతికి షోడశోపచార పూజ అనేది చేస్తూ ఉంటారు. ఇలాగా స్వామివారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ఓకే, కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆదిదేవుడు విఘ్నేశ్వర స్వామికి గన పూజలు చేస్తే అన్ని సమస్యలు తొలగుతాయనేది పెద్దలు చెప్తున్నటువంటి మాట. మరి ఆ సందర్భంగా కొంతమంది తిరుపతి స్థానికులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? ఎందుకంటే ఈ తుమ్మలగుంటలో ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు విఘ్నేశ్వర స్వామిని విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ప్రతి సంవత్సరం వినాయక చవితి సంబరాలు బాగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా హోరాహోరీగా మేము ఇప్పుడే అన్ని ఏరియాలు చూసుకుంటూ వస్తున్నాము. మన తుమ్మలగుంట అనేది చాలా ఫేమస్ ఎప్పటి నుంచో, కాబట్టి ఇక్కడ చూడడానికి దేవుణ్ణి దర్శించుకోవడానికి ఇక్కడ వచ్చామన్నమాట. ఈసారి చూసుకున్నట్టయితే తమలపాకులతో వినాయకుడు విగ్రహాన్ని చేశారు. చాలా అంటే చాలా బాగుందండి. మనం చూడొచ్చు కలర్ కూడా, అంటే ఇక్కడ డెకరేషన్స్ కూడా, ఎందుకంటే తుమ్మలగుంటకు సంబంధించి ఆయన ఏమి చేసినా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ డెకరేషన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా ఇక్కడ తమలపాకులకు సంబంధించినటువంటి వినాయకుని ఏదైతే నెలకొల్పారో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ప్రాంతంలో కూడా విఘ్నేశ్వరుని గణనాథుని విగ్రహాలు వెలిసి ఉన్నాయి. ప్రతి ఇంటిలో కూడా వాళ్ళ స్థాయిలో ఈ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ కూడా ఉన్నటువంటి కష్టాలు, ఆరోగ్యాలు ఇవన్నీ కూడా సమకూర్చాలి అని అంటూ కూడా ఆదిదేవునికి ఇవాళ ప్రత్యేకంగా పూజలు చేసుకుంటున్నారు తెల్లవారుజాము నుంచే. ఎందుకంటే విఘ్నేశ్వర స్వామి వినాయక చవితి అంటేనే వారం రోజుల నుంచి కూడా ప్రతి ఇంటిలో కూడా ప్లానింగ్ చేసుకుంటారు. అదే స్థాయిలోనే వీధుల్లో ఎక్కడైనా సరే వీధుల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలా అంటే నెల నుంచే ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకుంటారు. అక్కడ పందిళ్ళు వేయడం కాడి నుంచి, లేదంటే తోరణాలు కట్టడం కాడి నుంచి, రకరకాల పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం కాడి నుంచి ఇదంతా కూడా ఏర్పాటు చేసుకుంటారు. మొత్తం మీద చూస్తే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ప్రాంతంలో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగానే వినాయక మూర్తుల్ని నెలకొల్పుకొని ప్రత్యేకంగా అక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ కాణిపాకంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అంటే దర్శనం చేసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే తుమ్మలగుంటకు సంబంధించి ప్రధానంగా తుమ్మలగుంటలో ఈసారి ఈ రకమైనటువంటి తమలపాకుల విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానిక ప్రజలతో పాటు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని కూడా తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం మీద విఘ్నేశ్వర స్వామికి సంబంధించి ఆలయాల్లో ఇప్పటికీ కూడా ప్రధానంగా కైంకర్యాల విషయాల్లో కూడా అర్చకులు, అక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆది దేవునికి సంబంధించి ప్రతి ప్రాంతంలో కూడా నిర్వహిస్తారు కాబట్టి ఎక్కువగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనం కొంతమందిని స్థానికుల్ని మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? తిరుపతి సార్. ఎట్లా జరుగుతున్నాయి విఘ్నేశ్వర అంటే సహజంగా మనకు ఎక్కువగా ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తారు, ఎట్లా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది సార్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి అండి. ఓకే, ఇది మొత్తం మీద చూస్తే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆలయాల వద్ద పెద్ద ఎత్తున ఈ భక్తుల తాకిడి కొనసాగుతున్న నేపథ్యంలో కాణిపాకము ఎందుకంటే ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభూగా వెలిసారు. అందువల్లనే ఇక్కడికి పెద్ద ఎత్తున 50 నుంచి 60 వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా భారీగా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇక అంటే నిన్నటి నుంచే ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా నిన్నటి నుంచే ఆలయాలు అంటే చిన్న గ్రామం అంటే పల్లెల్లో కూడా ఈ వాతావరణం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంటే
పంటలు పండించుకుంటూ ఉంటారు రైతులు, రకరకాలుగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, లేదంటే పట్టణాల్లో కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆదిదేవునికి ప్రధానంగా విఘ్నేశ్వర స్వామికి తొలి పూజ ఆయనకే చేసుకుంటారు. కాబట్టి ఆ సంవత్సరం అంతా ఉన్నటువంటి కష్టాలన్నీ పోవాలనేది ప్రధానంగా భక్తుల కోరిక, భక్తుల విశ్వాసం. ఆయురారోగ్యాలతో ఉండాలి, సంతోషంగా ఉండాలి, కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ముందుగా ఆదిదేవునికి ఇవాళ తెల్లవారుజామునే ప్రధానంగా పూజలు చేసుకుంటారు. అందువల్లనే వాళ్ళ స్థాయిలో, అంటే కింది స్థాయి నుండి సామాన్యుడి నుంచి ధనికవాడి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పూజని తొలి పూజగా భావించి విఘ్నేశ్వర స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే అందరూ పెద్ద ఎత్తున విగ్రహాలు కొనుగోలు చేసుకోవడం కానీ, లేదంటే అంటే పూజలు ప్రత్యేకంగా పూజలు చేసుకోవడానికి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కోవడం కానీ, ఇవన్నీ కూడా కలర్ఫుల్గా అందరూ కూడా కొనుక్కుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఇవాళంతా కూడా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. సాయంత్రం వరకు కూడా ఇళ్లలో పూజలు చేసుకుంటారు. అదే స్థాయిలోనే దేవాలయాలు, ఆలయాల్లో కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. కొంతమంది ఒకరోజు మాత్రమే ఈ ఆలయాలకు అంటే పూజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలకు సంబంధించి 3 రోజులు, 7 రోజులు, 9 రోజుల పాటు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఏర్పాటు చేసుకుని యువకులు కావచ్చు, లేదంటే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దాని తర్వాత ఒక ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారి విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు. వాటన్నిటిని కూడా కొన్ని ప్రాంతాల్లో, అంటే ఆల్రెడీ అధికారులు ఏర్పాటు చేస్తుంటారు కాబట్టి వినాయక సాగర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా నిమగ్నం చేస్తారు. మొత్తం మీద ఆలయాలకు సంబంధించి, లేదంటే వినాయక చవితికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని చాలా ప్రాంతాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా అంటే ఆలయాల వద్దకు చేరుకుని ప్రత్యేకంగా పూజలు చేసుకుంటున్న పరిస్థితి మనం చూడొచ్చు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపీనాథ్.